పాఠశాలలో ఎగ్జామ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవసింగ్ సార్ గారు మరియు కమ్యూనిటీ మొబిలైజర్గా ఉంటూ బడి సమాజంలో ఒక భాగంగా ఉంచుతూ తను కూడా బడి డెవలప్మెంట్ పాటుపడుతూ ఉన్నటువంటి రామసింగ్ సార్ గారికి బాబాయ్ అయినా కూడా తల్లిదండ్రుల ఎక్కువగా సంవత్సరంలో నామోదం చేస్తున్నటువంటి వారు మరియు జప సందీపాల వారు పాత్రికేయ మిత్రుడు మొదటి నుంచి పాఠశాల అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తి విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక మంచి మిత్రుడు రాజు గారికి మరియు గ్రామ పంచాయతీ అటెండర్గా పనిచేసినా కూడా పాఠశాలకు చేదులు బాగా ఉన్నటువంటి రాజు గారు. ఈ సందర్భంగా ఆ యొక్క నమస్సుమాంజలు మరియు పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడికి ప్రమోషన్ ద్వారా రావడము, పాఠశాల వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉండడం, ఈ మండలంలోనే జిల్లా పరిషత్లో ఇలాంటి వాతావరణం ఉన్న పాఠశాల మన మండలంలో లేదు. మనకున్నటువంటి ఈ వసతులతో పిల్లలలో విద్యను ఎట్టి బస్సులో కూడా వెనుక రానియకుండా వారికి వచ్చినప్పుడైనా కూడా అందరూ కూడా హాస్టల్స్ యొక్క బాధలు నేను 2-3 సార్లు కానీ లేకపోతే పిల్లలు రాకుండా విజిట్ చేయడం కానీ చేయడం జరిగింది. నా పిల్లలు అక్కడ పడుతున్నాను, నేను బాధ తల్లిదండ్రులు దూరంగా ఉంటూ నేను మన పిల్లలు మనం వదిలిపెట్టి హాస్టల్లో ఉంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో మరి ఆ తల్లిదండ్రులు హాస్టల్లో వదిలిపెడుతూ పిల్లల యొక్క బావులను చూసుకుంటూ వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ మరి పిల్లల యొక్క చదువుకునే విధానం అంటే వాళ్ళు ఇల్లిటరేట్స్ అయినా కూడా చదువుకునే విధానంలో హాస్టల్ యొక్క వార్డెన్స్ పాత్ర, మిగతా పాఠశాల యొక్క పిల్లలు వేరు, మన మహాపుత్తాలం పాఠశాల యొక్క పిల్లల పరిస్థితి వేరు. నేను ఇంత మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే పిల్లల యొక్క నాలెడ్జ్ అనేది ఏ క్షణము ఎలా తిరుగుతుంది అనేది ఎవరు చెప్పలేదు. వారికి ఎలా వేళలా మనం సహాయ సహకారాలు అందిస్తూ పరీక్షా మూమెంట్లో కూడా పాలిటికల్స్ ఇష్యూలో కూడా కొన్ని అప్పుడప్పుడు అనుకుంటున్నాను. అంటే పనిని పూర్తిగా ఆచరణ చేసే 2 వ్యక్తులలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ గారు రాజు గారు, తర్వాత మన సర్పంచ్ గారు చేరినందులో సర్పంచ్ గారు మధ్యలో అంటే ఎలక్షన్స్ రాకముందుకు మరి ఎవరు వస్తారా ఏంటిది అనేది బాగా ఆలోచన చేయడం జరిగింది రాజు గారితో. సో వారు గెలవడము ఈ పాఠశాలకు అదృష్టంగా మేము భావించినాం. మరి ఫలితాలు కూడా వారి ఆధ్వర్యంలోనే, ఎందుకంటే సర్పంచ్ గారు సెంటర్ పక్కనే కూర్చుంటాడు. మరి సెంటర్ పక్కన కూర్చుంటున్న సందర్భంలో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి, పరీక్షలు ఎలా జరుగుతున్నాయని మన దృష్టిలో ఉంది కాబట్టి ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి. మరి తన దృష్టి కనుక లేకుంటే ఫలితాలు వేరే రకంగా ఉంటుండే. కాబట్టి వారికి కూడా మా పాఠశాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఫలితాలకు కారకులైనటువంటి ఒక్క సర్పంచ్ గారే కాకుండా మరి చుట్టుపక్కల ప్రతి ఒక్క అధికారి కావచ్చు, ప్రతి ఒక్క సంబంధించినటువంటి ఎవరైనా కూడా వారికి ఈ పాఠశాల పక్షాన ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా రామ్ సింగ్ మరియు దేవ్ సింగ్ మరి వారికి ఆల్రెడీ చాలామంది రిజల్ట్ రాగానే నాకు ఫోన్ చేసి ఈ యొక్క మాముతాల సెంటర్లో 182 మందికి 183 మందికి 182 మంది పాస్ కావడము, 547 మార్కులు హైయెస్ట్ ఈ సెంటర్ నుంచి రావడము, అందులో గణనీయమైన పాత్ర రామ్ సింగ్ దేవ్ సింగ్కు వాళ్ళు అంటే కాంచి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కృషిని వారు అడగడము, వారు చెప్పడము అది ఎంతో సంతోషకరమైన విషయం. ఇంతకుముందు దేవ్ సింగ్ సార్ అన్నట్టు మేము కొంతమంది పిల్లల్ని అంటే ఏ విద్యార్థికైనా ఒక ఉపాధ్యాయునికి కావచ్చు, ఒక హెడ్ మాస్టర్ కావచ్చు, అంటే పలానా పిల్లవాడు బాగా చదువుతున్నాడు, పలానా పిల్లవాడిని మనం ప్రోత్సహించాలి, పలానా పిల్లవాడికి మనం ముందు కావాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ
నా మనసులో ఉండేది కొంత ఎంతో కొంత దామోదర్ అంటే ఈజ్ ఎరగంట్ బాయ్, అంటే తను ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి, ఈనాడు కూడా భయపడడం అనేది చూడలేదు. సందీప్ ఎక్కువగా మనకి ఏంటి మామూలుగా లోపల ఉన్నా కూడా వాళ్ళ నాన్న ఒకసారి దసరా పండుగ ముందుకు తీసుకురావడము, బడిలో ఎవ్వరు లేరు, కానీ వాడొక్కడు మాత్రం హాస్టల్లో ఒక్కడే, బడిలో ఒక్కడే. అంటే వాడికి చదువు పట్ల ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ నాకు అప్పుడే అవ్వబడింది. ఇక మన అశ్విని రాజబాబు నేను అత్యంత ఎక్కువగా అంటే సొసైటీ పక్షాన కావచ్చు, లేకుంటే వాళ్ళ అమ్మ కూడా కేజీబీలో పనిచేయడము, మరి వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని చదువుకున్న వాళ్ళు ఉండడము, వారికి ఆ విధమైన నాలెడ్జ్ ఉందని భావించిన, మరి వాళ్ళు కూడా ఈ పొజిషన్లో రావడము రాజకీయం కాదు. మరి ముగ్గురు కూడా అత్యధిక వివిధ స్థాయిలో అంటే వాళ్ళ ఇళ్లలో చదువు అనే అంశం అనేది మర్చిపోయిన సందర్భంలో ఈ జిల్లా పరిషత్ పాఠశాల పాత్రికేయ మిత్రులు గమనించాలి. ఈ మండలం యొక్క రిజల్ట్ అనేది ఈ పాఠశాల రిజల్ట్ అనేది, మిగతా పాఠశాల అనేది మండల రిజల్ట్ కాదు, ఈ పాఠశాల రిజల్టే మండల రిజల్ట్. ఎందుకంటే ఈ పాఠశాలలో మండలంలో ఉన్న ప్రతి విలేజ్ నుండి సాధ్యమైనంత వరకు మన యొక్క పాఠశాలను చదువుతున్నారు. అంటే వాళ్ళ యొక్క స్థితులు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు తెలిసినంతగా నాకు తెలియదు. కాబట్టి వాళ్ళ గుర్తించే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. పిల్లలకు రిజల్ట్ తర్వాత సర్పంచ్ గారితో అంటే ఒక ప్రజాప్రతినిధితో, ఏదో మనం రోజు చూస్తాం, మేము మా పిల్లలకు మేము పుష్పగించాలు ఇచ్చి అదే వేసినా అన్నటువంటి తృప్తి కంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తితో ఇవాళ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని దేవిసార్లు రామకృష్ణతో విచారించి ఈ కార్యక్రమాన్ని స్వయంగా ఏర్పాటు చేయడము, మరి ఇంతటి యొక్క కార్యక్రమానికి మీరందరూ రావడము, మరి మీ యొక్క టైం కేటాయించడం, మరి మన యొక్క ఉపాధ్యాయ బృందానికి మీ యొక్క ఫలితాలకు సహాయకారాలు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున ఈ పాఠశాల పక్షాన ప్రధాన తరఫున, ఏఏపీ స్టేట్ తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున, అందరి తరఫున మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మరొకసారి ఆశిస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా రామకృష్ణ సార్ గారు నిర్వహించాల్సిందిగా కోరుతారు.